జైనద్ మండలం పెండెలవాడ గ్రామంలో శివదీక్ష తీసుకున్న మాలాధారులతో పాటు పెద్ద ఎత్తున గ్రామంలోని భక్తులు పాదయాత్ర చేపట్టారు. ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం మహాశివరాత్రికి ముందు గ్రామం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో గల కోటిలింగాల ఆలయానికి వెళ్లి దర్శించుకుంటామని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ప్రస్తుతం మనం జైనద్ మండలం పెండెలవాడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మందిర్ నుంచి దాదాపుగా వందల సంఖ్యలో భక్తులు ఇక్కడ నుంచి శివదీక్ష తీసుకుని అడాకమట దగ్గర ఉన్నటువంటి ఒక కోటిలింగాల వద్దకు పాదయాత్రగా బయలుదేరుతున్నారు. వాళ్ళు పాదయాత్ర ఇక్కడ చేరుకుంది. చెప్పండి, ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ ఓం నమః శివాయ. మా పెండెలవాడలో వెలిసినట్టి ఆత్మలింగ ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో 400 చరిత్ర గల హనుమాన్ దేవాలయము 7 సంవత్సరాలుగా మేము జాతర జరుపుతున్నాం. అక్కడ పెండెలవాడలో 10 సంవత్సరం ఉంటుంది, 2 రోజులు. ఈసారి అంటే 7 సంవత్సరాల నుంచి 5 రోజులు జాతర జరుపుతున్నాము. కనుక మేము పెండెలవాడలో హనుమాన్ దేవాలయానికి ఒక ప్లేస్ చిన్నగా ఉండే కాబట్టి దేవాలయం సరిహద్దున జాగలు కానీ తోవ కానీ మంచిగా వెడల్పు కావాలని మనసారా ఆ కోటిలింగాలకు నమస్కారం చేసుకున్నాం. ఎప్పుడైతే మేము చేసుకున్నామో అప్పటి నుంచి మాకు కోరికలు నెరవేరినాయి. ఈ 5 సంవత్సరాలయ్యా, ప్రతి సంవత్సరం పాదయాత్ర కొనసాగుతుంది. అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం పాదయాత్ర చేస్తుంటారు కదా. ఈ పాదయాత్రలో ఇప్పుడు శివదీక్ష తీసుకున్న భక్తులు ఎంతమంది ఉంటారు, గ్రామస్తులు ఎంతమంది ఉంటారు? గ్రామస్తులు కనీసం 1000 మంది ఉంటారు. 1000 పైన ఉంటారు ఊరంతా. శివదీక్ష సాములు మొత్తం 50 ఉంటారు, 50 వరకు. వీళ్ళంతా ఇక్కడ నుంచి పాదయాత్ర మొత్తం పాదయాత్ర. దాదాపుగా అంటే ఎన్ని కిలోమీటర్ల పాటు ఉంటుంది? ఇది 20 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్లు పోవడం, 20 కిలోమీటర్లు రావడం. మరి వీరికి మిగతా సౌకర్యాలన్నీ అన్ని ఆ గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన పెద్దలందరూ, మాకు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఉప సర్పంచ్ కానీ, మాజీ సర్పంచులు కానీ, గ్రామస్తులు కానీ, పెద్దలందరూ సహకారంతో నడుస్తుంది మొత్తం. ప్రతి సంవత్సరం మీరు పాదయాత్ర చేస్తుంటారు కదా. మరి పాదయాత్రలో అంటే శివుడి యొక్క భక్తి పారవశ్యంతో మీరు పాదయాత్ర చేస్తుంటారు. మీ గ్రామానికి ఆ భక్తి అంటే ఆ యొక్క శక్తి ఎలా వస్తున్నారు? ప్రతి సంవత్సరం అందరికి కూడా కోరిన కోరికలు కానీ నెరవేర్చున్నాడు. అక్కడ కోటిలింగాలు, ఆత్మలింగం ఎంతనో ఆ కోటిలింగాల కూడా పవర్ కూడా అంతే ఉంది. ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అందరికీ కోరికలు నెరవేర్చుతున్నాడు. కాబట్టి అందరం కూడా మేము అక్కడ బయలుదేరుతున్నాం పాదయాత్ర. అట్లనే ఈ శివదీక్షలు ఎన్ని రోజుల పాటు ఉంటాయి? శివదీక్ష అంటే మండల దీక్ష 41 రోజు నుంచి శివరాత్రి దాకా కొనసాగుతుంది. శివరాత్రి రోజు నాడు మాలా విసర్జన చేస్తారా? ఎక్కడ? మీ గ్రామంలో పెండెలవాడ ఆత్మలింగ ఆంజనేయ. అలాగే ఈ శివరాత్రికి సంబంధించి మీ గ్రామంలో ఏమేమి ఉంటాయి? శివరాత్రికి సందర్భంగా అంటే రథోత్సవం ఉన్నది. మంగళవారం 5వ డేట్ నాడు రథోత్సవం ఉంటుంది. గ్రామస్తుల అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. మళ్ళీ 2వ రోజు బోనాల పండుగ ఏర్పాటు చేస్తాము. 3వ రోజు గంగా నదికి పెండెలవాడందరూ కలిసి అభిషేకం చేస్తాం, గంగా అభిషేకం. మళ్ళీ 4వ రోజు పల్లకి ఊరేగింపు ఉంటుంది. 5వ రోజు యజ్ఞము, హోమము, శివపార్వతుల కళ్యాణోత్సవం ఉంటుంది. అంటే శివరాత్రి రోజు రైట్. అంటే 5 రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతాయి. అంటే మీ జాతర ఉత్సవాలకు సంబంధించి ఇంకా ఎవరెవరు అంటే మీ గ్రామస్తులు వస్తారా? చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జాతర కోసం అందరూ వస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి 1000 మంది వస్తారు. ఇక పెండెలవాడ ఆత్మలింగ టెంపుల్ అంటే ఒక ప్రసిద్ధి చెందింది, అతి పురాతనమైంది. మరి ఈ యొక్క పురాతనమైనటువంటి ఒక ఆలయం యొక్క శక్తి ఎట్లుంటుంది? శక్తితోటే అంత జనము పెండెలవాడకు అక్కడ. ఇప్పుడు ఇవాళ కూడా ఎంతో ఒక 1000 మంది అయితే ఉంటారు. ఇవాళ నుంచి శనివారం పాటు వస్తూనే ఉంటారు. శివరాత్రి రోజున ఎట్లుంటది? శివరాత్రి రోజు మంచిగానే జత్ర ఉంటుంది. అక్కడ ఆగుల జత్ర చేస్తాము. అక్కడనే ఇప్పుడు శివాలయం పెట్టిండ్రు మా అయ్య గారు. మేము మా ఊరు బాగా గ్రామస్తులందరూ అన్ని అతనికి సహకరిస్తున్నారు. ఇది మా ఆత్మలింగం పుణ్యం దయతోటి మా పెండెలవాడ గ్రామం అభివృద్ధి జరుగుతున్నది. అచ్చా, మీరు ఎప్పటి నుంచి దీక్ష చేసుకుంటున్నారు? 5 సంవత్సరం. 5వ సంవత్సరం. ఎట్లా అనిపిస్తున్నారు? చాలా బాగా అనిపిస్తుంది. నాకు అంతా మంచిగా జరుగుతున్నాయి. నా కొడుకు కూడా పుట్టిండు దీక్షణ పడుతుంది. అంటే ఒక మంచి భక్తి నమ్మకం ఉంది. నమ్మకం ఉంది సార్. నమ్మకం ఉంది సార్. చెప్పండి. అంటే ఆంజనేయ స్వామి అరచేతిలో ఆత్మలింగం ఉండడం వల్లనే ప్రత్యేకంగా పెండెలవాడలో మహాశివరాత్రి జాతర జరుగుతున్నది. ఆత్మలింగం అంటే శివుడు. శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా పుట్టదు. అంతా శివమయం. శివుని ఆజ్ఞ లేనిది ఏది కూడా పుట్టదు. జగమే శివుడు, అంతేనా? అందుకే ప్రతి పెండెలవాడలో ఆత్మలింగం ఉన్నది కాబట్టి శివరాత్రి ప్రత్యేకంగా జాతర కొనసాగుతుంది. మీరు ఎప్పటి నుంచి మాలేసుకుంటున్నారు? మేము 5 సంవత్సరాలు. ఎట్లా అనిపిస్తుంది మాలేసిన తర్వాత? అంతా బాగా అనిపిస్తుంది. ఆరోగ్యం కానీ, భక్తి పరంగా కానీ, కోరికలు కానీ అన్ని అనుకూలంగా ఉన్నాయి. మీరు చెప్పండి. 40 రోజులు మండల దీక్ష. శివదీక్ష అంటే ఫస్ట్ జగంలో పుట్టిందే శివదీక్ష. శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా పుట్టదు అనుకున్నాం. రైటా?
నియమాలు ప్రొద్దున స్నానం చేసి 4 గంటలకు లేచి శివారాధన చేస్తాము, దీపారాధన అఖండ దీపం వెలిగిస్తాము, శివునికి అభిషేకం చేస్తాము, పాలు పెరుగు నెయ్యి తేనె పాలాభిషేకము మరియు ఆత్మలింగంకు మరి మధ్యాహ్నం భిక్ష చేస్తాము, మరి సాయంత్రం కూడా పూజ ఉంటుంది 3 పూటలు. 5 బిడ్డలు స్వామి నా అల్లుని విలాంపి చేసి 3 ఏళ్ళ ఆయన అల్లు కూడా పడుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఆనందం ఉన్నది దయ వల్ల, ఊరు దయ వల్ల, మా సాముల దయ వల్ల, ఊరు గ్రామ సభలు అందరితో అంత ఆనందం ఉన్నది స్వామి ఇప్పటికీ శివ దిక్కుని దయగా. అది ఈ ఊరు గ్రామస్తులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పెండలవాడ ఆత్మలింగ హనుమాన్ ఆలయం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి పాదయాత్రగా ఇక్కడ ఆడకమట దగ్గర ఉన్నటువంటి ఒక కోటిలింగాల దగ్గర వెళ్ళి అక్కడ అన్నదానం తిరిగి ఆ తర్వాత ఇక్కడ శివరాత్రి ఉత్సవాల తర్వాత 41 రోజుల పాటు దీక్షలు కొనసాగిస్తున్నట్టుగా భక్తులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్, పెండలవాడ.